సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు పోరుబాట పట్టారు. చలో హైదరాబాద్ కు శ్రీకారం చుట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కోవడంతో తాము రోడ్డు మీద పడ్డామని, ప్రజాప్రతినిధులకు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దిందా గ్రామం నుండి హైదరాబాద్ ప్రజాభవన్ వరకు సుమారు 400 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పోడు రైతులు. సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు పోరుబాట పట్టారు. చలో హైదరాబాద్ కు శ్రీకారం చుట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి, సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు చలో హైదరాబాద్ కు బయలుదేరి వచ్చారు. దీనికి అప్డేట్స్ ఏంటి ఉమేష్? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోరు రణం కొనసాగుతున్నది. 30 నుంచి 40, 50 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కుండడంతో ఎక్కడికక్కడ పోడు రైతులు అటవీ శాఖ అధికారులను అడ్డుకుంటున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం పోడు రైతుల ఏదైతే ఆందోళనలు ఎక్కడికి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు హైదరాబాద్ ప్రజాభవన్ బాట పట్టారు. దాదాపు గత కొద్ది రోజులుగా కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏదైతే పోడు రైతులను అటవీ శాఖ అధికారులకు మధ్య నిత్యం కూడా పోరు రగులుతూనే ఉంది. తాజాగా ఏదైతే దిందా గ్రామం, చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో అటవీ శాఖ అధికారులకు ఒకవైపు మరి పోడు రైతులకు మధ్య ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా వీరిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోడు భూముల గురించి కూడా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి రావడంతో గతంలోనే పోడు రైతులు వాటిని అడ్డుకున్నారు. దీంతో రోజుల తరబడి కూడా దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు పోడు రైతులు వారి భూముల్లోనే టెంట్లు వేసుకొని అక్కడే ఉండడం జరిగింది. ఏదైతే అటవీ శాఖ అధికారులు రాకుండా పోడు భూములు తాము తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని ఏదైతే అటవీ శాఖ అధికారులు తమను బలవంతంగా తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా కూడా వారు ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. తాజాగా అటవీ శాఖ అధికారులు దాదాపు ఏదైతే దిందా గ్రామానికి సంబంధించి 1600 పోడు ఏదైతే భూములు ఉన్నాయో దానిలో 800 ఎకరాలకు పైగా ఏదైతే ఇవి పోడు రైతులను వెళ్లకుండా చుట్టూ కూడా ట్రెంచ్ కొట్టడంతో పాటు అక్కడే అటవీ శాఖ అధికారులు కూడా టెంట్ వేసుకొని మకాం వేయడంతో అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ పలు నిరసనలు కూడా చేపట్టడం జరిగింది. అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు మార్పు రాకపోవడంతో ఇక ఏదైతే చివరి ప్రయత్నంగా పోడు రైతులు దిందా గ్రామం నుంచి చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం నుంచి హైదరాబాద్ ప్రజాభవన్ వరకు అంటే దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ఏదైతే మొత్తంగా కూడా అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ పోడు రైతులు తాము ఏదైతే తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పుడు అటవీ శాఖ అధికారులు తమను పోడు భూముల నుంచి వెళ్లగొట్టడంతో తాము రోడ్డు మీద పడ్డామని, తమకు జీవనాధారమైన వ్యవసాయం తప్ప తమకు వేరే ఆధారం ఏది లేదంటూ అటవీ శాఖ అధికారులకు ఏదైతే తీరు నిరసిస్తూ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రికి, అలాగే మంత్రి సీతక్కకు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా తమ ఆవేదనను పట్టించుకోవడం లేదంటూ తాము ఏదైతే హైదరాబాద్ ప్రజాభవన్ కు వెళ్లి అక్కడే తాడో పేడో తేల్చుకుంటామంటూ కూడా పోడు రైతులు కూడా ఏదైతే పాదయాత్రగా వాళ్ళంతా కూడా ప్రజాభవన్ కు వెళ్తున్నారు. తమ ప్రాణాలను ఏదైతే తమ భూములు తమకు ఇవ్వాలని, లేదంటే తమ ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ కూడా పోడు రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.